ఒకప్పుడు సినిమా టికెట్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్న అతనే నేడు సినిమాలు నిర్మిస్తున్నాడు. నువ్వు చూస్తున్న విజయ్ దేవరకొండ నిజానికి నీలా ఉన్నోడే. ఒక సాధారణ స్టేజ్ నుంచి ఈ రోజు స్టార్డమ్ వరకు ఎన్ని స్ట్రగుల్స్, అవమానాలు ఫేస్ చేసి ఈ స్టేజ్కి వచ్చారో ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియజేయబోతున్నాను. దీని ద్వారా మీ లైఫ్ని మీరు ఎలా మోటివేట్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను. ఈ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మన కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయ్ దేవరకొండ హైదరాబాద్లో మే 9, 1989 పుట్టాడు. వాళ్ళ నాన్నగారు సినిమాల్లో నటుడు అవ్వాలనుకున్నారు, కానీ అది సాధ్యం కాకపోవడంతో దర్శకత్వ శాఖలో ప్రవేశించారు. సీరియల్స్ కి దర్శకత్వం వహించేవాళ్ళు, కానీ నటుడు కావాలన్న ఆయన కళ కలగానే మిగిలింది. తన తండ్రి కళను నెరవేర్చాలనే తపనతో మొదలైంది విజయ్ ప్రయాణం. సెయింట్ మేరీస్ కాలేజ్ అక్కడే మొదలైంది. నాటకాలలో నటించడం, మిత్రులతో కలిసి చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేయడం. ఏదో ఒక రోజు వెండి తెరపై వెలగాలి అన్నదే అతని జీవిత ఆశయం. ఫస్ట్ సినిమా నువ్విలా, కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. అయినా వెనకడుగు వేయలేదు. 2015లో నాగశ్విన్ దర్శకత్వంలో ఎవడే సుబ్రహ్మణ్యంలో చిన్న రోల్తో మంచి నటుడుగా గుర్తింపు వచ్చింది. 2016లో పెళ్లి చూపులు అతని కెరీర్ నే మలుపు తిప్పేసింది. 2017 అర్జున్ రెడ్డి, ఇది సినిమా కాదు సంచలనం, పాత్రను లైవ్ చేశాడు. ఆ సినిమాలోని బాధ, ఎమోషన్, రెబల్ యాటిట్యూడ్ ఇవన్నీ నిజమైన విజయ్ జీవితంలోవే అన్నట్టు పాత్రలో జీవించాడు. మనలో ప్రతి ఒక్కరిలోనూ ఒక అర్జున్ రెడ్డి లాంటి ప్రేమించేవాడు, బాధపడేవాడు, పోరాడేవాడు ఉంటాడు. అర్జున్ రెడ్డి సినిమా ఒక రౌడీ రైస్ కథ. ఇలాంటి పాత్ర అంటే చాలా మంది వెనకడు వేస్తారు, కానీ విజయ్ దేవరకొండ ఆ సినిమా కోసం ప్రాణం పెట్టాడు. ఒకే ఒక్క సినిమా, ఒకే ఒక్క పర్ఫార్మెన్స్ ఆయన్ని టాలీవుడ్ టాప్ హీరో లిస్ట్ లోకి చేర్చింది. విజయ్ పై ఎప్పుడు అభిప్రాయాల వర్షం, ఫ్లాప్స్, నెగిటివ్ కామెంట్స్, మీడియా విమర్శలు, సోషల్ మీడియా ట్రోల్స్ అన్నింటినీ తట్టుకుని నిలబడగలిగాడు. ఎందుకంటే నేను నన్ను నమ్ముతున్నా అన్నదే ఆయన సిద్ధాంతం. ఒకరి అభిప్రాయాల వల్ల మన ప్రయాణం ఎప్పుడూ ఆగిపోకూడదు. మన దారిలో ఎన్ని కష్టాలున్నా దాటుకుంటూ వెళితేనే మనం అనుకున్న గమ్యానికి చేరతాం. తర్వాత సంవత్సరంలో వచ్చిన గీత గోవిందం చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత విజయ్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేకుండా పోయింది. బాలీవుడ్ ఎంట్రీ కావాలనే కలతో లైగర్ తీశాడు. డ్రీమ్ బిగ్ అన్న మాట నమ్మాడు, కానీ సినిమా భారీ ఫెయిల్యూర్. అయినా ఆయన కుంగిపోలేదు. ఇది నా స్టాప్ కాదు, ఇది నా స్టెప్ మాత్రమే అనుకున్నాడు. ఫ్యాన్స్ ని అభిమానుల్లా కాకుండా కుటుంబంగా చూసే హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది విజయ్ దేవరకొండ అనే చెప్పాలి. ఆయన వేల మందికి సహాయం చేశాడు. స్టార్డమ్ అంటే స్పాట్ లైట్ కాదు. స్ట్రెస్లు, ఫ్లాప్స్ వచ్చినప్పుడు లైఫ్ ఇంతటితో అయిపోయింది అనుకున్న అందరికీ తన సత్తా ఏంటో చాటి చూపించాడు. ప్రస్తుతం కింగ్డమ్ అనే చిత్రం విజయ్ దేవరకొండ ప్రయాణంలో మరో మైలురాయి కావచ్చు. ఇప్పటి వరకు అతని ప్రయాణం ఒక జీవన సత్యం, కానీ కింగ్డమ్ తర్వాత అతని జీవితం ఓ లెజెండ్ అవుతుంది. విజయ్ దేవరకొండ కథ మనలో ప్రతి ఒక్కరిలో ఒక హీరోని గుర్తు చేస్తుంది. మనం ఎంత చిన్న స్థితిలో ఉన్నా మన కలలు పెద్దవైతే వాటిని తాకడానికి ఆకాశం కూడా చాలా చిన్నదే. మీ లైఫ్ లో కూడా స్ట్రగుల్స్, సక్సెస్ ఇలా చాలానే ఉంటాయి. అవన్నీ మన గమ్యం మోటివేషన్ తో పంచుకోండి. మీ లైఫ్ గురించి మోటివేషన్ తో నెక్స్ట్ వీడియో మీదే అవుతుంది. మన వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.